లోకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ సన్నిధి భాగ్యం మాతో ఉంచినందుకై స్తుతిస్తున్నాను. నాయన, మీరు మాతో ఉండండి, మీ మాటలు మాకు అనుగ్రహింపచేయండి. ప్రభావ, మీ వాక్యం ద్వారా మేము కదిలించబడటానికి, మీ వాక్యం ద్వారా మా జీవితాల్లో ప్రభావం వేరు పొందడానికి, మీ వాక్యం వల్ల నాయన మేము నాయన మీ బిడ్డలుగా సాక్షులై జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మాతో మాట్లాడమని, మా బలహీనతలను దిద్దుకొనడానికి మాకు సహాయం చేయండి. మా ప్రభువును మా రక్షకుడు నీ ప్రియకుమారైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో శిష్యులైనటువంటి వారు ఎంతమంది శిష్యులు ప్రభుకి శిష్యులు కాగలరు? ఆ దినాల్లో ప్రభుకి ఎంతమంది శిష్యులు కాగలరు అనుకుంటే, ప్రభు చేసిన అద్భుత కార్యాలు, ప్రభు చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి, ప్రభు ద్వారా జరుగుతున్నటువంటి ఆ ఆశ్చర్య కార్యాలను బట్టి ఎంతమంది ఆయనకి శిష్యులు అవుతారు, ఎంతమంది ఆయన వెంబడించారు. విస్తారమైన జనసమూహం ఆయన్ని వెంబడించినట్లుగా ఉన్నారు. అయితే ఆయన శిష్యులు ఎంతమంది? శిష్యులకును వెంబడించిన జనసమూహానికి వ్యత్యాసం ఏంటి? శిష్యులలోనే మరలా దేవుని యొక్క ఉద్దేశాన్ని వారి పట్ల స్థిరపరచబడినటువంటి వారు ఎంతమంది? అవునండి. కనుక ఇక్కడ మనము ప్రభు ఈ లోకంలోనే కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఏర్పాటు చేయబడినటువంటి శిష్యులు వెంబడిస్తున్నారు. చాలా శ్రమలు, కష్టాలు ఎన్నో అనుభవిస్తూనే ఉన్నారు. ప్రభు దగ్గర ఉండే శ్రమలేంటి, కష్టాలేంటి? మానవుడు లోకరీతిగా శరీరంతో జన్మించిన మానవుడు లోకాన్ని చూస్తున్నాడు, లోకంలో ఉన్న వాటిని అభ్యాసం చేశాడు. మానవునికి దేవుని సత్యము తెలియదు. మానవునికి దేవుని భయం అనేది ఉంది, కానీ దేవుడి భయం ఉంది. ఈ వాక్య ప్రకారంగా చూసుకుంటే ధర్మశాస్త్రం అనేది దేవుడు ఉన్నాడు, ధర్మశాస్త్రము కొన్ని మంచి పనులు చేయాలి, కొన్ని మంచి పనులు, చెడ్డ పనులు చేయకూడదు అనే ఒక నిబంధన, నియమాలు ఉన్నాయి. అవి వింటున్నారు. కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి, దేవుడు పంపించిన ధర్మశాస్త్రాన్ని ఎలాగ నెరవేర్చాలి అనేది వారికి తెలియజేస్తూ, ఆయన జీవిస్తూ ఆ జీవిత ప్రకారంగా వాళ్ళను కూడా కనపరిచారు. అంటే పూర్తిగా వారు లోకం నుంచి బయటికి రావాలి.
లోకంలో నుంచి బయటికి రావడం అంటే ఏంటి? లోకంలో నుంచి బయటికి రావాలి అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆశలు, కోరికలు, ఉద్దేశాలు, నియమాలు, నిబంధనలు అన్నీ వాటి నుంచి బయటికి రావాలి. వాటి నుంచి బయటికి రాకుండా అవి దేవుని దగ్గర నుంచి వచ్చేయి రావు కదా. కష్టం. ఇప్పుడైనా అంతే. నన్ను వెంబడింపగోరువాడు అని దేవుని వాక్యం. మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. అక్కడ వాళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు, కానీ నేను మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానంటే విడిచి వెంబడించారు. వెంబడించినంత కాలంలో మరి వాళ్ళకి సాతాను యొక్క ప్రభావం ఎలా ఉండదో అన్న సంగతి ఇంకా తెలిసి ఉండొచ్చో తెలియకపోవచ్చో, యూదులుగా ఉన్నారు కనుక. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన వెంబడిస్తున్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు చూసింది ఏంటంటే ఆయనలో నుంచి జరుగుతున్నటువంటి అద్భుత కార్యాలు, ఆయన చేస్తున్నటువంటి ఆ హీలింగ్స్ అంటే స్వస్థతలు బట్టి కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. అక్కడ కూడా కొంతమంది. అయితే 12 మంది శిష్యుల్లో కొంతమంది 70 మంది అయ్యారు. ఆ తర్వాత ఈ శ్రమలు అనుభవించాలనుకున్నాకే ఆ 70 మందిలో ఈ 12 మంది మిగిలారు. ఈ 12 మందిలో మరలా వీళ్ళలోనే మరలా అపనమ్మకం ఉంది. తోమా అపనమ్మకంగా ఉన్నాడు. పేతురు నీకోసం నేను మరణమైనా చెప్తాను అన్నవాడు సమయం వచ్చేసరికి అంటే శరీరాన్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం అవుతుంది. యూదా ఇస్కరియోతు గురించి మనకు తెలిసిందే. తోమా అంటే 12 మందిలో సంపూర్ణంగా వెంబడించినటువంటి వ్యక్తులు 9 మంది, అంతే కదా. అంటే మామూలుగా పేతురు తర్వాత గ్రహింపులోనికి వచ్చి పశ్చాత్తాపడడం వల్ల అంగీకరించబడ్డాడు. తోమా పునరుత్థానుడైన తర్వాత చూసి అంగీకరించాడు, నా దేవా నా ప్రభువా అన్నాడు. అండి మరి ఆ గ్రహింపులోనికి యూదా ఇస్కరియోతు రాలేదు. నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించాను అన్నాడు, కానీ ఆయనకి అర్థమైంది నిరపరాధి రక్తమును నేను అప్పగించాను అన్నాడు, కానీ తన అప్పగించిన దానిని బట్టి పశ్చాత్తాపడలేకపోయాడు. ఆ తొందరపాటు ఏమైపోయింది, ఆయన తొందరపరిచినటువంటి దురాత్మ ఏం చేసిందంటే తను హత్య చేసుకోవడానికి ప్రేరేపించేసింది. అతను కూడా పశ్చాత్తాపడితే ఎలా ఉండేదో మరి. ప్రభుని అప్పగించినటువంటి అనుభవంలో ఉన్న నువ్వు నన్ను అప్పగిస్తావు అని చెప్పాడు. ఇక్కడ మరణం నీతో కూడా నేను మరణం చెందుతాను అని చెప్పినటువంటి పేతురు విషయంలో నువ్వు అప్పగిస్తావా ఓడి ఈరోజే అని అంటున్నారు కదా అక్కడ. పేతురు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడిపోయేదని నీతో చెప్పుచున్నాను. నేడు అంటే ఆ రోజే బల్లారాధన జరిగింది. ఆ రోజే ఆ శరీరాన్ని రొట్టెని విరిచి ఆ శరీరం ఇచ్చి ఇది నా శరీరము మీరు తినండి అని చెప్పాడు, ఇది నా రక్తం మీరు తాగండి అని చెప్పాడు. వాళ్ళలోనే అలా ఆలోచనలు మరలా వచ్చినాయి. ఈ శరీరం ఎట్లా తింటారు, ఈయన రక్తం ఎట్లా తాగుతారు అని అనుకున్నారు వాళ్ళు. ఆయన ఆత్మీయ మర్మం చెప్పాడు, ఈ శరీరము తినువాడు మరణాన్ని ప్రకటిస్తాడు అని రాయబడింది. ఇప్పుడు మనం ప్రభు యొక్క శరీరము మనం తీసుకుంటున్నాం, ఆయన వాక్యాన్ని మనం తీసుకుంటున్నాం. వాక్యమే శరీరము. ఆ వాక్యాన్ని
మనం తీసుకుంటున్నాం. మన శరీరము అంటే అక్కడ ఒప్పందం చేసుకుంటున్నాం? మరణాన్ని ప్రకటించటం అని అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు అని ప్రకటించడమా? అంతవరకే మనము చేద్దామా? లేకపోతే నా శరీరము కూడా నీతి కొరకు ఈ శరీరం ఉపయోగపడాలి అని ప్రకటిద్దామా? ఇప్పుడు ప్రభు రొట్టెతో మీరు చెప్పండి అని చెప్పడానికి ఇచ్చాడా రొట్టె, ఆ యొక్క ద్రాక్షరసము? లేకపోతే ఈ శరీరం కూడా నీకోసం నేను ఉపయోగిస్తాను ప్రభువా, ప్రజలందరి కొరకు పాప విమోచన కొరకు తన శరీరము సిలువేయబడి, ఆయనలో దోషం లేదు. అక్కడ పిలాతు సాక్ష్యం ఇస్తున్నాడు. పిలాతే సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయనలో ఏ దోషం లేదని సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక నాలో దోషం ఉన్నట్లు మీరు ఎవరు నిరూపించగలరు అని కూడా ప్రభు అన్నారు. ఎంత కనిపెట్టి చూసినా ఏమీ లేదు. మరి ఎవరి దోషాన్ని బట్టి శిక్ష? మన దోషము. ఇప్పుడు ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో ఆయన రొట్టెని తీసుకుంటున్నాము అంటే ఆ శరీరాన్ని తీసుకుంటున్నాము, ఆ రక్తాన్ని తీసుకుంటున్నాము. అయితే ఈ రక్తము దేవుని మహిమ కొరకు, ఈ శరీరము దేవుని మహిమ కొరకు ప్రయాసపడాలి. అంతే కదా? మరి ఈ శరీరము దేవుని మహిమ కొరకు ప్రయాసపడుతుందా, లేకపోతే ఈ శరీరము ఈ లోకములో జీవిస్తూ ఈ శరీరము ఈ శరీర సుఖ సౌఖ్యముల కొరకు జీవిస్తున్నామా? అంతే కదండి. కానీ ఈ శరీరము ఎవరి కొరకు? ఇది దేవుని కొరకు. ఈ శరీరం దేవుని కొరకు. దాంట్లో మనం అలాగ ఆలోచించుకుంటూ వెళ్తే చాలా దూరంగా ఉన్నాము, చాలా దూరంగా ఉన్నాము. అంతే కదా? ఈ శరీరము నేను దేవునికి ఇచ్చుకున్నాను, నా శరీరము కనుక ఈ శరీరము ఒక దగ్గర ఒక పొలం కొనుక్కున్నామండి. ఆ పొలం ఎవరిది? ఇప్పుడు కొన్న వాళ్ళది అవుద్దా లేకపోతే అమ్మిన వాళ్ళదే అవుద్దా? అధికారం అంతా ఎవరిది? అవునా కదా? అధికారం ఎవరిది? కొన్నవాళ్ళదే కదా. ఇప్పుడు ఒకప్పుడు నాది పొలం అని చెప్పుకోవడానికి మాటే కానీ అది, కానీ అధికారం అంతా పండించుకునే విధానం అంతా కొనుక్కున్న వాళ్ళది అవుతుంది. అలాగనే ఇప్పుడు యేసు ప్రభు మనల్ని తన స్వరక్తమునిచ్చి కొన్నాడు అని రాయబడింది. ఆయన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు, మనల్ని ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేహము ఏం కొనుక్కున్నాడు కదా, ప్రభు కొనుక్కున్నాడు. ఈ దేహము దేవునిది, దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించాలని ఇంకా ఏం పేరంటే చూడండి, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. 22వ కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమిస్తున్నాను. ఆ రాజ్యము అంటే దేవుడు అక్కడ ప్రభు చెప్తున్నాడు పేతురుతోటి, నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చుంటున్నాను, నీకు కూడా సింహాసనాలు నాతో పాటు 12 సింహాసనాల మీద మీరు కూర్చుంటారు. వారు ఏం చేస్తారు? మీరు ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చుటకై మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను అని చెప్పాడు. అని చెప్పేసి ఆ మాట చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు? మీ రాజ్యం మీకు రాజ్యమును నియమించున్నాను. తర్వాత ఏమన్నాయంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల చల్లించుటకు మిమ్మల్ని కోరుకును. ఇప్పుడు అంత భక్తి చేస్తా, అంత వెంబడిస్తా, అన్ని విధాలుగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులను ఎవరు కోరుకుంటున్నారు?
సాతాను కోరుకుంటున్నాడు. సాతాను ఇప్పుడు మనం రక్షించబడిన అనుభవం ఉన్న దేవుని వారమని చెప్పుకుంటున్నా, అంటే దేవుని కోసం జీవించాలి, ఇది ఒక మెట్టు. అయితే దేవుని ద్వారా నాకు మేలు పొంది నేను ఈ లోకంలో జీవించాలి అన్నది రెండో మెట్టు. నేను దేవుని కోసం జీవించాలి అన్న వారి కొరకు మాట్లాడుతున్న మాట ఇది. నాకు దేవుడు చేసే మేలును బట్టి నాకు ఈ మేలు చేశాడని సాక్ష్యం చెప్పుకుంటే అలాగే సుఖ జీవితాన్ని, శరీర జీవితాన్ని కోరుకునే అనుభవం ఒకటి. అసలు ముందేంటి, ఆయన ప్రకటించడానికి, ఆయన మరణాన్ని ప్రకటించడానికి, ఆయన శరీరము మరణాన్ని ప్రకటించడానికి. ఆ మరణం ఏంటి, ఎట్లా ప్రకటించాలి అంటే సాతానుడు ఎవరు కోరుకుంటున్నాడు? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? 12 సింహాసనాల మీద నాతో పాటు కూర్చొని ఇశ్రాయేలీయులకి మీరు తీర్పులై ఉంటారు అని చెప్పాడు ప్రభు. అయితే సాతాను ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు వాళ్ళని జల్లెడ పడటానికి, గోధుమల్ని జల్లెడ పట్టినట్లుగా జల్లెడ పట్టడాన్ని కోరుకుంటున్నాడు. అయితే ఏమన్నాడు ప్రభు? బట్టి గోధుమల వల్ల జల్లించడానికి మిమ్మల్ని కోరుకునేను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్టు నేను నీ కొరకు వేడుకుంటుని. చూడండి, విజ్ఞాపన దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు, నీతిమంతుల పక్షాన విజ్ఞాపన. చూడండి, అక్కడ దేవుని యేసుక్రీస్తు ప్రభు హస్తం లేకుండా మనకి భక్తి లేదు. ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం ఆయన కృపను బట్టి. అయితే ఆయన మనకు తోడై ఉండని ఎడల ఇక్కడ సాధారణ ఏం చేస్తాడు? కొంచెం దేవుడు మనకు తోడై ఉండకుండా ఉండే సందర్భం ఎక్కడ వస్తుంది? దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడే అమ్మా. అప్పుడు ఎవరు కోరుకుంటారు? జల్లి పట్టడానికి సాతాను కోరుకుంటారు. అయితే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, సాతాను నేను కోరుకుంది కానీ నేను ఎవరిని వేడుకున్నాను? తండ్రిని వేడుకున్నాను. అందుకనే దేవుని వాక్యం ఏమంటే, ఆయన పునరుద్ధారుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేసుకున్నట్లుగా అక్కడ దేవుడు అంటే భూమి మీద పరిశుద్ధులైనటువంటి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని ఇక్కడ రక్షించబడిన అనుభవం ఉన్నటువంటి వారు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఒకరి పొరపాట్లను ఒకరు ఒప్పుకోవాలి. అక్కడ ఏమవుతుంది? సమాధానం అనేది వస్తుంది. అందుకని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అక్కడ సమానత్వం అనేది రావాలి. తండ్రి దగ్గర మన స్థితిని తండ్రి దగ్గర దేవుడు ఒప్పుకుంటున్నాడు, ప్రభువే ఒప్పుకుంటున్నారు మన స్థితిని దేవుడి దగ్గర. అక్కడ సాతాను అనేవాడు మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడి పార్టీలో నుంచి ఆ పార్టీలో చేర్చుకోవడానికి, లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరే, అప్పుడు మనము అది ఎంత భక్తిలో మనం ఉంటే ఈ మెట్టులోకి వస్తాం. ఏమండి? ఎంత భక్తిలో ఉంటే, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నీవు నమ్మి నీ నమ్మిక 32వ వచనంలో, ఈ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరుని, మనం చాలామంది ప్రభు నమ్ముకోండి, ప్రభు మనస్సు తిరగకుండానే, మనం సంపూర్ణం కాకుండానే మనం దేవునికి
లోపడకుండానే, సంపూర్ణతలోనికి రాకుండానే మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి అని అంటే అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు, నీ మనస్సు తిరిగిన తర్వాత. ఎందుకని ఆ మాట అన్నారు ప్రభు? మనసు ముందుగానే తెలుసు దేవుని. తప్పిపోతావేమో నీ మనస్సును, ప్రభు ఆ మనస్సును గురించి చెప్తున్నారు. అక్కడ ఏమంటున్నాడు పేతురు? ఏమంటున్నాడు అక్కడ? వాళ్ళకి ఇచ్చే ఆధిక్యత ఏంటో ముందు చెప్పారు. ఆ ఆధిక్యతను ముందు చెప్పిన తర్వాత ఇక్కడ సాతానుని గురించి తెలియజేశారు. ఆ సాతానికి ఎలాంటి ఉద్దేశం ఉందో నీ పట్ల అనేది కూడా తెలియజేశారు. అయితే నేను నీకోసం వేడుకున్నాను అని చెప్పారు. అయితే ఈయనేమంటున్నాడు తర్వాత ఆయనకు అప్పగించిన పని ఏంటి? నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయన అనగా ఏమన్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఇది పై మాట అంటావా లేకపోతే నిజమైన మాట అంటావా? అలాంటి పేతురు ప్రధాన శిష్యుడు, నమ్మకమైన శిష్యుడు, దగ్గరగా ఉన్న శిష్యుడు, మొదటి శిష్యుడు, నీతో చెరలోనికి రావడానికైనా సిద్ధమే, ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే. మనం తొందరపడి మాటలు చెప్పేస్తాం చాలాసార్లు. ఆ సమయం వచ్చారికి ఏదో పని ఉందయ్యా అని చెప్తారు. కనుక ఆ సమయం వచ్చినప్పుడు దీంతో పాటు చెరలో ఉండడానికైనా నేను సిద్ధమే, మరణకైనా చెరలో అయితే పర్వాలేదు, ఎట్ట గట్ట ఉండొచ్చు. మరణానికి చెప్పండి, మరణానికి కనుక ఈ శరీరము దేవుడు ఏం చేశాడంటే తన స్వరక్తమునిచ్చి కొనుక్కున్నాడు. కనుక ఆయన రక్తంతో కొనబడినటువంటి ఈ వ్యక్తులమైన మనము ఇప్పుడు ఒకప్పుడు బానిసత్వము లోకానికి, ఇప్పుడు దేవునికి దాసులు. కనుక ఈ శరీరంతో ఇప్పుడు లోకానికి సేవ చేయాలా, దేవునికి సేవ చేయాలా? అమ్మా, దేవునికే సేవ చేయాలి. దేవునికి సేవ చేయాలంటే ఈ శరీరము ఎలా ఉండాలి? దీన్ని పరిశుద్ధంగా మార్చేది ఎవరు? అంతే కదా, ఇది పరిశుద్ధంగా. అందుకని మనం ఏం చేస్తామంటే వెళ్ళి ఏం చేస్తాం, మారు మనసు పొందుతాం. అంటే మారు మనసు పొందుతాం అంటే ఏం చేస్తున్నామంటే అప్పుడు వారికి ఏదో పొరపాట్లు తెలియనివి చేసిన ఏదో అది కృపను బట్టి క్షమించబడతాం. దేవుని కృపను బట్టి క్షమించబడి, ఎందుకంటే పాపం చేత మరణము ఆయన వేసుకున్నాడు. మన యొక్క పాపానికి శిక్ష ఆయన వేసుకున్నాడు. ఇది సత్యము, ఇది మనం నమ్మాలి. కనుక ఇప్పుడు మన పాపం ఎలా పోతుంది? ఆయన రక్తము మనం విశ్వసించినప్పుడు ఆ రక్తం ఏం చేస్తుందంటే ప్రతి పాపాన్ని కడిగి పవిత్రులుగా చేస్తున్నాడు. ఇప్పుడు మరి పాపం పోయినట్టే కదా, పాపం లేదు. ఆచే జన్మించిన వాడు పాపం చేయడు, చేయజారడని కూడా ఉంది వాక్యం. ఎందుకంటే దేవుని బీజం వాళ్ళలో నిలుస్తుంది. అక్కడ వరకు చేసిన పాపం అంతా కూడా ఎగిపోయింది, ఎప్పుడు కనపడలేదు. సపోజ్ బాహ్యంగా కనపడుతున్నటువంటి పాపాలు అనుకుందాం. బాహ్యంగా కనపడేది సినిమా చూస్తున్నాడో, సిగరెట్లు తాగుతున్నాడో, లేకపోతే ఇంకా త్రాగుడు తాగుతున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, ఏదో మొత్తానికి దొంగతనాలు చేస్తున్నాడు, అన్యాయంగా ఉంటున్నాడు, దుష్ట వ్యాపారం, ఏదైనా రకరకాలు ఉంటే ఇవన్నీ వదిలేసేసాడు. అప్పుడు ఏమైపోయినాయి? ఆగిపోయింది శరీరం, ఆగిపోయింది. మరి ఆ శరీరం ఇప్పుడు పరిశుద్ధం అవ్వాలి కదా, పాప శరీరం కదా అది. ఇప్పుడు ఒకప్పుడు ఈ శరీరం ఏమైపోయింది? అది పాప శరీరం అయింది. ఈ పాప శరీరము ఇప్పుడు దాన్ని విడిచిపెట్టేసాం.
యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. అప్పుడు మనస్సాక్షిని వాడు చేస్తుంది. తర్వాత అంటుకున్న ఈ లోకములో ఉన్న ఆ మాలిన్యాన్ని కూడా కడిగి వేస్తాం. ఇప్పుడు మరి ఈ దేహము ఇప్పుడు దేనికి ఉపయోగించాలి? లోకంలోనే ఉంది. మరి ఈ అపవాది అనేవాడు ఈ శరీరాన్ని వాళ్ళు లాగాలని చూస్తున్నాడా లేదా? ఇక్కడ పేతురు విషయంలో మనకు అవగాహన అవుతుంది కదా. అవును, కనుక పాపాల నుంచి విడుదల పొందుతున్నాం. సరే, ఈ శరీరానికి ఈ లోకాన్ని బట్టి ఏదైనా వ్యాధి వచ్చినా కానీ ఆయన దయని బట్టి ఆయన ప్రేమను బట్టి మనం వెళ్ళి అడిగితే దేవుని సన్నిధిలో జాలి గల తన ప్రేమను బట్టి స్వస్థపరుస్తున్నాడు. ఒకటి, పాపం నుండి విడిపించాడు. 2, వ్యాధి నుంచి విడిపించాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ప్రభుని వేడుకుంటారు. ఇప్పుడు తర్వాత ఇంకేంటి? దేవుడు చూసేది ఏంటి? హృదయాలోచనలు. హృదయాలోచనలు చేసిన పాపాల కంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అమ్మా? మరి హృదయము మనకి శుద్ధి కావాలి అని ఉంది కదా. మరి పాపాలు క్షమించిన దేవుడు, వ్యాధులనే పోగొట్టిన దేవుడు, ఇప్పుడు శుద్ధ హృదయం కావాలి. ఆ శుద్ధ హృదయం ఎలాగ రావాలి? అరవర్స్ పొందాడు, పాపాలు విడిచిపెట్టేశాడు, వ్యాధులు కూడా బాగు చేశాడు. హృదయం శుద్ధి అయిందా? శుద్ధ హృదయం కావాలి. హృదయ శుద్ధి గలవారి ధన్యులు, వారు దేవుని చూస్తారని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు శుద్ధ హృదయం కోసం మరి ఇక్కడ మనకి ఈ సూచనలు కనపడి, ఏ సూచనలు కనపడ్డాయి? పాపము దూరం అయింది, శరీరానికి పాపం దూరం అయిపోయింది. ఒకప్పుడు పాపంలో ఉన్నవాడిని ఒప్పుకోవడం వల్ల పాపం ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఆ నిగ్రహ శక్తి వచ్చేసింది, పాపం లేదు. అయితే వ్యాధి విషయంలో కూడా విశ్వాసం ఉంచాం. విశ్వాసమే కదా ఇవన్నీ. దేవుని సన్నిధిలో మనం విశ్వాసం ఉంచడం ద్వారానే కదా ఇవి జరిగేది. విశ్వాసం ఉంచాము, వ్యాధులు కూడా పోయింది. మరి శుద్ధ హృదయం కోసం, హృదయం శుద్ధిగా ఉండడానికి ఎవరి హృదయం వాళ్ళకే తెలుసు, దేవుడికి తెలుసు. మన పొరపాట్లు ఇతరులకు కూడా తెలుస్తాయి. లోకంలో ఉన్న పొరపాట్లు, దొంగ అయితే దొంగతనంగా, మోసగాడైతే త్రాగుతాడైతే త్రాగుతా, ఇతరులకు తెలుస్తుంది. అవును, వ్యాధిగ్రస్తుడైనా కానీ తెలుస్తుంది. హృదయం శుద్ధీకరణ ఎవరికి తెలుస్తుంది? మనకే తెలియాలి కదా. మరి హృదయ శుద్ధి చేసుకోవడానికి నా కుమార నా దగ్గర రండి, నీ హృదయం నాకు ఇమ్మని ప్రభు అడుగుతున్నారు కదా. ఈ హృదయాన్ని పవిత్రపరచుకోవడానికి అది ఆ విషయంలో మనం మారుమనసు పొందాలా లేదా? అవునండి, హృదయాన్ని పవిత్రపరచుకోవడానికి మన హృదయం పవిత్రం అయిందా లేదా అనేది ఇప్పుడు మనం తీసుకుందాం సబ్జెక్టు. ఆ హృదయాన్ని పవిత్రపరచుకోవడానికి ప్రభు సన్నిధికి వెళ్ళాలా లేదా? మనం అనుకుందాం దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేద్దామా? అలాగే దేవుని సేవకులు, హైయెస్ట్ సేవకులు ఎవరైనా ఉన్నారు అసలు ప్రభు కొరకు? ఆ దినాల్లో పరిచయులు, శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. ఈ దినాల్లో కూడా యేసు ప్రభుల గురించి ఎంతోమంది బోధిస్తున్నారు కాదు. సరే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా హృదయ స్థితి ఎలా ఉంది అని అంటే ఏమన్నా అవుతుందా? ఆ విషయంలో ఇప్పుడు శుద్ధ హృదయం కావాలి ధన్యులు, వారు దేవుడు చూస్తారని వాక్యం ఉంది. ఆ హృదయం అలాగనే ఉంచుకొని ఆలోచన అలాగ ఉంటూనే ఉండి ఇక ఇది మానేసాం. బాహ్య సంబంధమైన వెలుపల కడిగాము, కానీ అంతరంగములను పరిశోధించేది దేవుడు. అంతరంగములో శుద్ధి కోరుచున్నాడు అని రాయబడింది కదమ్మా. అంతరంగంలో పవిత్రతను కోరుచున్నాడు దేవుడు. మరి ఈ హృదయంలో ఉన్నటువంటిది ఆ తలంపులు అవి చేసిన పాపాల కంటే వచ్చిన వ్యాధుల కంటే పర్వతాల వలె ఉన్నాయి కదా.
ఏమండి? పర్వతాలు వలె ఉంటాయి కదా. ఈ పర్వతము ఆ పర్వతంలానే ఉంటే వినమ్మా, ఈ పర్వతము పర్వతంలాగానే ఉంటే మనం ఎక్కడ అంటే దాంతో పోరాటం ఉందా లేదా? మానవుడికి, విశ్వాసికి పోరాటం ఉందా లేదా? అంటే దేంతో పోరాటం? మనుషులతో మనుషులు పోరాటమా? లోకంలో ఉన్నటువంటి లోకంలో ఉన్న వాటితో పోరాటమా? అంటే నీలో ఉన్నటువంటి తలంపుల విషయంలో వాటితో పోరాటం. మనుషులతో పోరాటం కాదు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి లోక పద్ధతులతోటి, లోక ఆచారాలతోటి, లోకంలో ఉన్న చెడుతనంతో పోరాటం కాదు. అది మనకు అంటదు, దాన్ని అంటించుకోం కూడా. ఎందుకంటే అది మనం ఆయన రక్తంలో కడగబడి శుద్ధులమయ్యాం. ఇక్కడ ఆ వ్యాధులు కూడా విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి స్వస్థత అయింది. వాట్ అబౌట్ యువర్ హార్ట్? వాట్ అబౌట్ అంటే నీ ఆత్మ, అంటే నీ హృదయానికి అంటుకున్నటువంటి మాలిన్యము అది ఎలా ఉంది? హృదయ శుద్ధి ఉందా? అందుకని దేవుని వాక్యం హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కదా. దాన్ని గ్రహించగలిగిన వాడు కనుక ఇది ఆల్ రైట్, నా హృదయం పవిత్రంగా ఉంది, నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను, నాకు ఏ లోపం, నా హృదయం కూడా పరిశీలన చేసుకున్నా కూడా ఎక్కడ ఏ దోషం కనబడదు. పిలాతు చేయి కడుగు ఏం చూశాడైనా? నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అని అంటున్నాడు. యూదుల రాజు ఎక్కడ అని వాళ్ళ యూదుల రాజు అని అంటున్నాడు. రాజు ఈయనలో ఏం కనపడుతుంది, ఏ దోషం కనపడుతుంది? అది చూసేది హృదయాన్ని చూడగలుగుతాడా, లేకపోతే అవుటర్ బయట ఉన్నటువంటి పొరపాట్లు ఏమన్నా చేయగలుగుతాడు? ఆయన మీద నేరం మోపారు వాళ్ళు. ఆ నేరము ఆయన చూస్తే ఎక్కడ కనపడుతుందా? వాళ్ళ మోపిన నేరానికి కానీ ఆయన ప్రవర్తన చూస్తే ఎక్కడ కనపడట్లా. ఈయనలో నాకు నేరం కనపడలేదు. ఆయన బాహ్య సంబంధమైన అధిపతి ఆయన పిలాతు. అయితే అంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు, అంటే యెహోవా చేత, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అన్నాడు. దేవుని చేత మనం నిర్దోషిగా ఎంచబడాలి. ఇప్పుడు అనుకుందాం, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మనం సమాధానం పడాలి? అదే కదా, మనలో, మన హృదయంలో, మన అంతరంగంలో అందుకని ప్రభు చెప్పారు, నీవు బలి అర్పణ అప్పగించేటప్పుడు నీ సహోదరుడు నీవు నీ సహోదరుని మీద కాదు. చదువమ్మా. నీవు బలిపీఠం మీద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుని మీద నీకు కాదు. అర్థమైందండి? ఇక్కడ అసలు ఎంత లోతుగా భక్తి విధానాలు ప్రభువు నేర్పడానికి వస్తుంది. మనల్ని ఎంత శుద్ధి చేయాలనుకుంటున్నాడు. అసలు నీ మీద నీ సహోదరునికి అర్పణ చేసేది ఎవరు? అర్పించేది ఎవరు? నేను దేవునికి అర్పణ చేయబోతున్నాను అంటే ప్రార్థన చేయబోతున్నాను అనుకోండి. నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉందేమోనని నీకు జ్ఞాపకం వస్తే, అంటే అతనికి నా మీద వస్తే
బలిపీఠం ఉంది ముందు. ఇది ప్రాధాన్యత కాదు, ఇది కాదు ప్రాధాన్యత. అమ్మా ఏమండి, ఇది ప్రాధాన్యత కాదు. ఇది ఇక్కడ వదిలిపెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అనిపించు. ఎంత ఉందండి. మనం ఇక దీన్ని బట్టి చూస్తే మనకి మార్కులు ఏమి పడతాయి? అసలు ఉన్నావా ఫెయిల్ అయిపోతున్నావా? మరి ఈ మార్కులు ఎలా పడతాయి? దేవుడి వాక్యం చెప్తున్నాడు. మన పాపాలు చేసిన క్రియారూపంలో చేసిన పాపాలన్నీ ఒప్పేసుకున్నామండి. అవి మళ్ళీ చేయట్లా మనం. కానీ సరే, వ్యాధిగ్రస్తులైనా వ్యాధి కూడా దేవుడే స్వస్థపరిచాడు. 2 సరే, హృదయ వ్యాధి సంగతి ఏంటి? హృదయంలో తలంపుల్లో వచ్చినటువంటి ఆ స్థితిని ఏంటి? అది దేవుడికి తెలుసు కదా, అది మనకు తెలుసు కదా. అది పోయిందా ఉందా అని అంటే అది ఇంకా పోయినట్టే పోతుంది, వచ్చినట్టే వస్తుంది, పోయినట్టే పోతుంది, వచ్చినట్టే వస్తుంది, అంతే కదా. అంటే దుష్టుడు అంటే దుష్టుని యొక్క ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కదులుతున్నటువంటి సముద్రం లాంటి అలలాంటి, వస్తా ఉంటే పోతాం, వస్తా ఉంటే అన్నట్టు. కనుక అది పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకోవాలంటే దీనికోసం ఎంత పశ్చాత్తాపడుతున్నాము, దీని కొరకు ఎంత విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నాము. మరి ఈ విషయంలో మనము అంత విశ్వాసంతో దేవుని యొక్క పాదాల దగ్గర సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అందుకని వెలుగు కలిగి ఎడతెగక ప్రార్థన చేయాలి. రక్షించబడిన అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి తన హృదయాన్ని కూడా శుద్ధిపరచుకోగలిగినప్పుడు ఆ పాత్ర చెప్పండి, ఆ పాత్ర. అందుకని మన ఎగ్జాంపుల్స్ చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉంటాం. పైన శుభ్రం చేసేసి లోపల శుభ్రం లేకుండా ఆ పాత్రను ఉపయోగిస్తామమ్మా? సమాధానమ్మా చెప్పండి, ఉపయోగిస్తామా? ఎందుకని? లోపల ఆ పాత్ర శుభ్రం లేదు. అది మనం ఒక గ్లాసు మంచినీళ్ళలో కూడా ఏదైనా అపవిత్రమైనది ఏదైనా పడిందంటే, ఒక చీమ పడింది అనుకోండి, ఆ నీళ్ళన్నీ పారిపోసేస్తాం కదా. మరి దేవుడు అంత పరిశుద్ధులని దేవుడికి పేరు. పరిశుద్ధుడు 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 అని చెప్పేసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు దేవదూతలు. మరి పరిశుద్ధుల దగ్గర మనం వెళ్ళాలి అని అంటే మన హృదయం ఎలా కావాలి? అంటే వెంగిలి పడిన లోకములో ఏముంది? వెంగిలే ఉంది. అదే శరీరానికి అంటుకున్నది బాగు చేసుకున్నాం, హృదయానికి అంటుకున్నది ఏమైంది? బాగైందా? అడుగుతాం మరి. అది సాక్ష్యం ఇవ్వాలి. నాకు దేవుడు ఈమెయిల్ చేసేది సాక్షి చెప్పండి అమ్మా అంటే ఏం చెప్తామంటే మనం? ఏం సాక్షి చెప్పాలన్నా నాకు దేవుడు ఈమెయిల్ చేసి నా మెయిల్ చేశాడు, అంతే కదమ్మా. వాట్ ఈస్ ద గుడ్ టెస్ట్ మనీ అంటే నా హృదయం ఒకప్పుడు ఇలా ఉంది, దాన్ని బాగు చేశాడు దేవుడు అంటే ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? నా స్వభావం ఎలాంటిది, నా ప్రవర్తన, నా శరీరంతో ఎలాగా నేను చేశాను అని చెప్పుకుంటున్నారు కదా. ఓకే, అందరి శరీరాలు అలానే, నా హృదయం ఎలా ఉంది, అందరి హృదయాలు కూడా అలానే ఉంటాయి కదా అని చెప్పగలిగి ఆ టెస్ట్ మనీ ఎక్కడైనా మరి విన్నా? ఆ సాక్ష్యాలు ఎప్పుడైనా? మరి బైబిల్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? హృదయ శుద్ధి గలవారు నా కుమారుడా. మరి ఎంత హృదయాన్ని కాపాడుకోగలిగినప్పుడు అంటే, అందుకనే ఏమన్నాయంటే ఇద్దరు నీ మనస్సు స్థిరపడిన తర్వాత
నీ సహోదరుని స్థిరపరచు. ఆ పాత్ర, ఆ స్థిరపడినటువంటి ఆ హృదయము, శుద్ధీకరణ అయినటువంటి ఆ హృదయము ఆగదు. మరొక ఆత్మని మరొక ఆత్మని దేవుడి సన్నిధికి నడిపించడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు అర్హమైన పాత్రగా. రక్షించబడిన అనుభవం ఉన్నటువంటి ఆ వ్యక్తి అర్హమైన పాత్రగా ఆ వ్యక్తిని దేవుడు తన సత్యాన్ని ప్రకటించడానికి వాడుతాడు. అందుకు శిష్యుల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. 70 మంది శిష్యులు వచ్చారు, 500 మంది వచ్చారని కూడా భయపడింది. విస్తారమైన జనసమూహం అంతా కూడా ప్రభువుని వెంబడించారు. కానీ మిగిలినంతమంది చివరికి 10 మంది మిగిలారు. మేడగలరు వాళ్ళతో మాట్లాడాడు దేవుడు. కనుక ఇప్పుడు కూడా మన హృదయం ప్రభా మనం ఫోకస్ చేయాల్సింది ఏమిటి? భూమి మీద కొంతకాలం మేము ఉంటాం, ఒకవేళ మనం ఏమైపోతామో తెలియదు. కానీ మనం ఫోకస్ చేయాల్సింది ఏమిటి? హృదయ శుద్ధి. అంటే దేవుడు చూస్తారు అని రాయబడి శుద్ధ హృదయము. మరి వీళ్ళందరూ నశించిపోతారా ప్రభా? ఆ సత్యాన్ని మనం గ్రహించి శుద్ధ హృదయం కోసము నువ్వు పోరాడుతున్న విధానంలో నువ్వు జయశీలుడు కాకపోయినప్పుడు దేవుడు నీ పక్షాన నుండి యుద్ధం చేసి నీకు జయాన్ని ఇస్తాడు. అది కావాలి కదా మనం అందరికీ కూడా. అది కదా అప్పుడు నీ హృదయం శుద్ధి అయిన సంగతి దేవునికి తెలుసు. మనుషులు గ్రహించి ఇతడు శుద్ధ హృదయం గలవాడు. ఎందుకంటే ఇతరులో ఏ కపటం. ప్రభు ఏం చెప్పారు? ఆయన నతానేలు ఇతడు కపటము లేని, ఇతనిలో ఏ కపటము లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు మనం నిజముగా పేరుకి పెట్టిన క్రైస్తవులు నిజమైనటువంటి వారు. అంత్యోక్యలో వారు మొట్టమొదటగా క్రైస్తవులు అన్నబడేది. అతను నిజముగా ఇశ్రాయేలీయుడు, వాద్య పరలోక రాజ్యం. అది మన జీవితంలో ఇక్కడ నుంచి మనం అంటే ఏమీ తీసుకెళ్లేది లేదు. కానీ ఆ పునాది ఎలా పడాలి మనకి? అందుకని ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పునాదిని ఎలా వేసుకుందమ్మా? తన పునాదిని ఎలా వేసింది? బలంగా పునాది వేసుకుంది. ఆ పునాది వేయబడిన పునాది చెదిరిపోలేదు, స్థిరపరచబడి. అందుకని నీవు స్థిరపడి సిద్ధపడి ఇతరులని స్థిరపరచు. ఆ మాట ఎవరికి చెప్తున్నాడంటే సీమోనికి చెప్తున్నాడు. అయ్యా నేను ఎట్లాగైనా కానీ నీకోసం ప్రాణమైనా ఇస్తాను అని అన్నా కానీ ఏం చెప్పారు? ఆయనతోనే ఆ మాట అంటే, పేతుడితోనే ఆ మాట అంటే మనం చెప్పే మాటల్లో ఎంత సత్యం ఉంటుందండి? మనం చెప్పే మాటల్లో ఎంత సత్యం ఉంటుంది? ప్రార్థనకు వస్తావా అంటే వస్తానంటారు, రేపు ఏదో సాగు చేస్తారు. ఏది ఎంత తప్పిపోతామో, మాట ఇచ్చాం కదా దాన్ని నిలబెట్టాలి. మన నమ్మకం అనేది ఎక్కడ కనపడాలి? మాట ఇచ్చినవాడు ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అన్న సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎలాగా నతానేలు విషయంలో సాక్ష్యం ఇచ్చాడో అలాగా మన విషయంలో దేవుడు సాక్ష్యం ఇవ్వటం కాదు, ముందు మనుషుల సాక్ష్యం. దేవుడు మనుషులు సాక్ష్యం ఇవ్వకుండా దేవుడు సాక్ష్యం ఇస్తాడా? అమ్మా కనుక ముందు ఏమన్నా మనుషుల దగ్గర ఏ సాక్ష్యం సంపాది? మనుషుల దగ్గర ఒకవేళ అడ్డు ఇటు ఏదైనా మోసగించి చేయొచ్చునేమో, కానీ అయినా మనుషుల దగ్గరే మనకు సాక్ష్యం లేనప్పుడు దేవుడి దగ్గర నుంచి ఎలా సాక్ష్యం వస్తుంది?
భక్తి అంత లోతుగా ఉంటుంది. అందుకని ఈ లోతు బావిలో నుంచి నీరు చేదుకోవాలి. ఈ లోతైన మనకు పంపులు వచ్చేసి శుభ్రంగా ఇట్లా దిప్పితే బిందె నిండుతుంది. ఇంట్లో కూడా మంచి నీళ్ళు ఇట్లా పెట్టేస్తే నీళ్ళు వస్తున్నాయి. అక్కడ లోతు బావిలో నుంచి నీళ్లు చేతుకోవాలి. రక్షణ బావులలో నుంచి నీరు. యెషయా గ్రంథం చూడమ్మా, యెషయా గ్రంథం 32 అని చెప్తున్నాం. అనిందమ్మా చదువు. రక్షణానంద ఆధారములైన కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేరుకుంటారు. చూడండి ఎంత లోతుల్లో నుంచి ఆ నీళ్లు మనం చేరుకోవాలి. కనుక బాహ్య సంబంధంగా నేను ఏం చేయలేదులే అని అనుకోవటం కాదు, కానీ అది మనకు దూరం అయింది. కానీ దేవుడు హృదయానికి పరిశుద్ధ అంటే ఇన్నర్ పార్ట్, ప్రభు చెప్పిన మాట అది. కానీ మీ హృదయంలో దొప్పుతోనూ అతి దేవత తత్వంతోనూ నింపబడి ఉన్నది. అది కడుపుమని చెప్తున్నాను. అది ఎలాగా ప్రభు, అది ఏం చేయాలి, ఎవరి దగ్గర ఏ మెడిసిన్ వాడాలి, ఎక్కడికి వెళ్ళి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ సంఘానికి వెళ్ళాలి, ఏ సహవాసానికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి. పరమ వైద్యుడు నీవే కదా, ఈ హృదయాన్ని కడగలిగే దేవుడు నీవు కదా, నీకు తప్ప ఎవరికి. మరి అప్పుడు హృదయానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏ డాక్టర్ అయినా కానీ చేయగలడా, ఏ సేవకుడైనా చేయగలడా, ఏ నాయకుడైనా చేయగలడా, ఏ భక్తుడైనా చేయగలడా? చేసేది ఎవరు? దేవుడు ఒక్కడే. ఇదొక్కటి జ్ఞాపకం చేసుకున్నాం. బ్రతికున్నంత కాలం కూడా ఇది ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దినము నా శిలువనెత్తుకుని రావడం అంటే, నీ శిలువనెత్తుకుని రావడం అంటే అర్థం ఏంటంటే ఇదే శిలువ. ఈరోజు ఏ తప్పులు చేయలేదండి, అబద్ధాలు కూడా అలా తప్పులు. ప్రతి దినం అది శిలువెందుకు ఏమండి? ఈ పాయింట్ని గుర్తు చేయడానికి కోసం ఇదంతా మ్యాటర్ వచ్చింది. ప్రతి దినము ఉందా లేదా మాట, నీ శిలువనెత్తుకొని నా ఎదుగు రమ్మని. నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని ప్రతి దినము నా దగ్గర మన దానంతా పోగు చేసుకుంటే డబ్బా నిండిపోతుంది. చెత్త అంతా పోగు చేసి ఉంచుతారు. ఏ రోజు ఆ రోజు పారేస్తుంటే శుభ్రంగా ఉంటుంది. అంతే కదా, ఏ రోజు ఆ రోజు కడిగేస్తుంటే శుభ్రంగా. ఈరోజు మనం మన హృదయాలోచన ఎలా వస్తుంది. అందుకనే అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుంచి మనంతటా మనం ఆలోచించి తెచ్చుకునే ఉంటాయి, అపవాది తీసుకొచ్చి పెట్టేయి ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి మనం? అప్పుడు ఏ ప్రార్థన కావాలి? వెలుగు కలిగిన ప్రార్థన కావాలి. ఏ ప్రార్థన కావాలి? ఒంటరి ప్రార్థన కావాలి. అందుకని రాయబడింది కదా, రక్షించబడిన అనుభవంలో చేర్చబడిన వారందరూ కూడా ఏ గుంపులోకి వచ్చారు? ఏ గుంపులో? వాళ్ళని అపోస్తుల బోధయందును అపోస్తుల బోధయందు సహవాసమందును రొట్టె విరుచుటలోను ప్రార్థించుటలోను ఎడతెగక ఉన్నారు. అది ఆది అపోస్తుల కాలంలో ఏర్పడిన సంఘం. ఇప్పుడు సంఘం ఎట్లా ఉందండి? ప్రార్థన ఉందా? సహవాసం ఉందా? అపోస్తుల బోధ ఉందా? సహవాసం ఉందా? సహవాసంతో ఐక్యం. ఇప్పుడు సహవాసం అంటే ఇప్పుడు మనం ఇంటింటికి గురువారం ప్రార్థన పెడదామంటే ఉద్దేశం నాకు ఈ పాయింట్ వచ్చే నేను పెడదాం. ఎందుకంటే ఇంటింటి ప్రార్థన పెడతామంటే అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ఒక ఐక్యత అనేది
క్రియేట్ అయిపోతుంది. అక్కడ ఒక ఐక్యత క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత అక్కడికి పనిచేయాలనుకుంటున్నటువంటి అపవాది కోరుకున్నాడు. ఎవరు? అపవాది పేతుర్ని కోరుకున్నాడు జల్లిని పట్టడానికి. అంటే ఈ కుటుంబాన్ని జల్లిని పట్టేద్దాము, ఈ వ్యక్తిని జల్లిని పట్టేద్దాము. అంటే మా ఇంట్లో ప్రార్థన వద్దండి, మా ఇంట్లో ప్రార్థన వద్దు అన్న జల్లిడా, నువ్వు జల్లి పట్టుకో, అపవాది జల్లి పట్టుకో, నువ్వు జల్లిని పట్టుకో పర్వాలేదు అని అపవాదికి ఇద్దామా ఛాన్స్? వేడుకున్నాడంట ప్రభు. అంటే అక్కడ ఏంటంటే సహవాసంతో ఇంటింట ప్రార్థన రొట్టె విరుచుట. అప్పుడు ఏమవుతుందంటే సంఘం యొక్క ప్రార్థన బలంగా ఉంటుంది, పటిష్టంగా. హృదయ శుద్ధి కలవారుతండి. నాలో ఏ తప్పులు కనపడకపోవచ్చు అండి, కొంతమంది కొన్ని కనపడదు, ఏదో వాళ్ళ కళ్ళు పండి ఏదో కనపడదు. నాలో ఏమి కనపడకుండా నేను మెయింటైన్ చేయొచ్చు, కానీ నా హృదయాన్ని చూసేది దేవుడు. ఆ దేవుడికి, దేవుడి దృష్టికి నా పాపం కనపడకుండా ఉంటాను. ఏమని చెప్తున్నాడు అన్న? ప్రతి దినము నీ సిలువ ఎత్తుకొని నా దగ్గరికి. అంటే సిలువ అంటే ఏంటి? శ్రమ. శ్రమ అంటే దాని పనిష్మెంట్. ప్రభా, నేను ఈ ఆలోచన, నాకు నా పనిష్మెంట్ ఈయన, నాకు పనిష్మెంట్ ఈయన, నాకు శిక్షణ అయ్యా, నాకు శిక్ష ఇవ్వయ్యా అని కోరుకోవటమా? నాకు దీవిని అయ్యా, నాకు మనం ఏమనుకుంటున్నాం, మనం దీవిని అయ్యా, నాకు ఆశీర్వాదాన్ని అయ్యా, నాకు కరువు కాటకాలు లేకుండా, అవి లేకుండా, ఈ లేకుండా భూమి మీద అనుకుంటా. ప్రభా, ఈ శిక్షణలో నాకు శిక్ష భరించాడు ప్రభు, శిక్ష భరించాడు పాపం లేకుండా. మనం మన ఆలోచనలో, మన క్రియల్లో పాపం ఉన్నప్పుడు నాకు శిక్ష ఏమని అడగడానికి మనకేమైందంట? మరి అక్కడే మనం ఏమడుగుతామా? శిక్ష అడుగుతున్నామా? శిక్ష అడగట్లేదు. అని అసలు శిక్ష నాకు ఇవ్వు ప్రభా అని అడగటంలో సిలువ ఎత్తుకున్నావు, నీ సిలువను ఎత్తుకున్నావు. నేను ఎలాంటి స్థితి దానికి శిక్ష లేదు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నాకు ఈ పాయింట్ మాత్రం బాగా పట్టుకుందని చాలామందికి నేను చెప్పాను ఈ వాక్యం. శిక్ష కోరుకుంటున్నావా? తల్లిదండ్రులైనటువంటి వారి దగ్గర మనం సహజంగా చెప్పుకున్నాం. ఒక పిల్లవాడు తప్పు చేశాడు, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఈ పొరపాటు చేశాను, ఇంట్లో నుంచి తీయకూడని వస్తువు తీసేశాను, ఖర్చు పెట్టేసుకున్నాను, అది పాడు చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి తండ్రి దగ్గరికి కానీ తల్లి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించి శిక్షించండి అని అడిగితే ఏం చెప్తారు? శిక్షిస్తారా? ఆ తప్పిపోయిన కుమారుడి గురించి మనకి ప్రభువు చెప్పిన ఉపమానం ఇదే కదా. మరి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తన ఆస్తిని తను తీసుకొని వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా పాడు చేసుకొని, నా తండ్రి దగ్గర అనేక కూలివారు ఉన్నారు, ఆయన దగ్గర నేను ఎలాగనా అని ఆ ఉపమానం చెప్పారు ప్రభు. నీకు దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను, నీ కూలివారిలో ఒకనిగా నన్ను చేర్చుకోమని అడిగాడు. అంతే కదా. ఇప్పుడు మనం మరి తల్లిదండ్రులకి ఇంత శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులైనటువంటి వారికి ఇంత ప్రేమ ఉంటే, అసలు ప్రేమకి సాదృశ్యమైనటువంటి దేవుడు మనల్ని క్షమించడా? శిక్ష వేయి ప్రభా అంటే ఏమంటారు? మన ప్రాంతంలో ఎప్పుడు మనం శిక్ష వేయమని అడగం. అడిగారు చూడండి, లక్ష్మి గారు అడిగారు. కరెక్ట్ వాళ్ళ శిక్షణ కావాలి ప్రభా అని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నా ముందు బిడ్డ. ఎఫ్రాయిం గురించి ఏం చెప్పారండి? ముందు బిడ్డ. అసలు ఎంత శిక్షణలో అంత శిక్షకి వచ్చినటువంటి నా ముందు బిడ్డ, నా కుమారుడు అని అన్నాడు. అక్కడ ఎఫ్రాయిం అసలు తిప్పివేయబడినటువంటి అప్ప వంటి వాడే, అన్యులలో కలిసిపోయి బలిపీఠాలు కట్టినటువంటి వ్యక్తి అతను.
ఆ ముద్దు బిడ్డ నా కుమారుడా అనిపించుకున్నాడండి. ఆ, 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 ఇప్పుడే ఇచ్చున్నాను, అంగలార్చుచుండగా ఇప్పుడే ఇచ్చున్నాను. తిరిగిన తర్వాత నేను పశ్చాత్తాపడి తిని అక్కడ సిగ్గుపడ్డాడు. బాల్య దినాల దగ్గర నుంచి సిగ్గుపడ్డాడు. అబ్బా ఏమైపోయాడండి? ఇష్టమైన కుమారుడు అయిపోయాడు. నా ముద్దు బిడ్డ. చూడండి, విరోధంగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎఫ్రాయిము ఇప్పుడు విరోధంగా ఉన్నాడా? ఒకవేళ అలా జ్ఞాపకం చేసుకున్నా కానీ జ్ఞాపకానికి రావట్లేదంట, వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణిస్తాను అంటే కనుక నిజమైన భక్తి, పరలోకానికి వెళ్ళే భక్తి చేయాలంటే ఏదో ప్రార్థనకు వస్తున్నాం, చేస్తున్నాం, ఎలబడి తిరుగుతున్నాం, అందరూ ఇలా రండి ప్రార్థనకి రండి అయ్యా, ప్రార్థనకి రండి అయ్యా అని చెప్పుకుంటున్నాం. వాస్తవానికి నిజమైన పరలోకానికి చేరే విధానంలో మనం భక్తి చేయగలిగితే దేవునికి ఇష్టంగా ఉంటారు. ఏం తప్పు చేస్తాడండి దేవుడు? ఏం తప్పు చేస్తాడు? దేవుడు ఏం తప్పు చేయగలడు? సమస్తం మన కోసం ఆయన ప్రాణం వేయించగలిగినప్పుడు మన శరీరం ఏ పాటిదండి ఇవ్వడానికి దేవుని. అయినా సిద్ధ మనసు కలిగి ఉంటాం మనం. ఆ సిద్ధ మనసు కోసం మనం ఏదో ప్రార్థన, సంఘం పెంచుకొని ఇంత సంఘం పెరిగిపోయింది, ఎంతమంది అలా అది కాదు లెక్క. ఈ హృదయ శుద్ధి గలవారు ఎంతమంది ఉన్నారు అనేది లెక్క. 10 మందే నిలబడ్డారు. మరి ఎంతమందిని చేసుకోవచ్చు? యేసు ప్రభు అంత స్వస్థతలు, అంత గొప్ప స్వార్థ ప్రకటిస్తున్నటువంటి ప్రభు ఎంతమందిని శిష్యులుగా చేయొచ్చమ్మా? ఎంతమంది చేయొచ్చు? అయినా ఆ 10 మందిని కూడా సిద్ధపరిచినప్పుడు మనసు గురించి మాట్లాడుతున్నాడు పేతురు. మనసు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదో మాట చెప్పావు కానీ ఈ రోజేనయ్యా, 2 రోజుల బాబు నేను అడగనని నువ్వు ముమ్మారు చెప్తావు. ఏదో చెరసాల్లోకి వచ్చేస్తాను, నీతో పాటు బందీగానే వస్తాను, నీతో పాటు మరణానికైనా వచ్చేస్తాను అంటున్నాను కదా. ఈరోజే జరుగుతుంది చూడు అంటే జరిగింది. మనం మాట ఇస్తాం, ఏదో మాట చెప్తాం అనుకుంటాం, కానీ పేతురే ఓడిపోయాడు అక్కడ. మనం ఎక్కడ? స్థిరమైన మనసు. అందుకని నువ్వు స్థిరపడు, నీ సహోదరులు స్థిరపరచు. స్థిరపడు, నీ సహోదరులు. అప్పుడు ఈ భక్తి ఎక్కడా లేదే, ఇలాంటి భక్తి ఎక్కడా లేదే అంటారా లేదు? నేనే అన్నా, ఎంత వివరంగా చెప్పారు మాకు, నేను ఎక్కడ ఇవ్వలేదు. పైన మరి దేవుడు అయి చేస్తాడు. ఏ బట్టలు ఈ కావాలా, ఈ కావాలా, ఈ కావాలా, ఏ కావాలంటే అన్నీ ఉంటాయి. మరి బట్టల కోసమా ఏడుపు, తిండి కోసం ఏడుపా, రోగాల కోసం ఏడుపా, పాపాలు చేసిన పాపాలు కూడా ఒప్పుకోవడం కోసం ఏడుపా, హృదయ శుద్ధి కొరకు. అది దాని గురించి మనం దేవుడి సన్నిధిలో మొదలుపెట్టగలిగితే అప్పుడు అర్హత మనకి దేవుడు ఇస్తాడు. ఆ అర్హత ఏంటయ్యా? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అది ఎక్కడ? నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు నాతో పాటు 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలుకి తీర్పులు తిరుగుతానికి మీరు ఉంటారు అక్కడని చెప్పారు. ఇక్కడ ప్రకటన గ్రంథానికి వచ్చాక ఏమంటే, నేను కూర్చుంటూ సింహాసనం మీద, నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నట్లుగా
జయించువాడు నా సింహాసనం మీద కూర్చుండనిత్తును అని అనుకుంటా అక్కడ వాక్యం. పరలోకములో గొప్పవాడు ఎవరయ్యా? స్త్రీలు కలిగినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు లేదు. కానీ పరలోక విషయంలో కొంత తగ్గించుకున్నవాడు అతనికంటే గొప్పవాడు. కనుక మా జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని లోకంలో చెడిపోయిన వాక్యం, కుళ్ళిపోయిన వాక్యం, చెడిపోయిన చెడ్డ వాసన కొట్టే లోకాన్ని పక్కన పెట్టేసి క్రీస్తు యొక్క సువాసన, క్రీస్తు యొక్క వాసనగా మనం మారిపోవాలి. అందుకని ప్రార్థన చేయటం, దేవుని వాక్యం చదువుకోవటం, ఇవి చేస్తూ ఉండగా, ఆయనతో సహవాసం చేస్తూ ఉండగా మనకు వచ్చేది ఏంటి? సమాధానం, నెమ్మది. అలాగే మనం సిద్ధపడదామండి. దేవుడు మనకి ఇచ్చిన ఏదో ఈ వెంకీ డేస్ అని సంవత్సరం పండుగలు చేయటం, సంవత్సరం క్రిస్మస్లు చేయటం, సంవత్సరం ఇవన్నీ చేయటం, ఇదంతా లోకం నుంచి నేర్చుకున్నారు. సంవత్సరం ఈ తిరణాలు చేయటం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నది? ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? వాస్తవం చెప్పు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? ఒకళ్ళు చూసి ఒకళ్ళు లోకాల నుంచి నేర్చుకున్నారు. కానీ బైబిల్ని చూసి నేర్చుకోగలిగే స్థితి ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏదో చేసింది. ఈ 40 రోజులు ఎవరో చెప్పారు, దాన్ని బట్టి మనం చేస్తున్నాం అంతే అది బైబిల్లో. కానీ సంవత్సర కాలం అంతా కూడా 365 రోజులు కూడా మనకి శ్రమదినాలే. 365 రోజులు కూడా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు జన్మించిన దినమే. అది ఇచ్చి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అర్హులంగా ఉన్నామా, అనర్హులుగా ఉన్నామా అనేది పరిశీలన చేసుకొని, అర్హత లేకుండా కాదు, అర్హత సంపాదించుకొని రమ్మంటే. ఆ అర్హత కూడా ఎలా సంపాదించాలి? చాలా చాలా తేలిక, ప్రభు దగ్గరికి రావడం. కనుక హృదయాన్ని వాష్ చేద్దాం, హృదయాన్ని ఏం చేద్దాం? కడుగుదాం. చాలా భయంకరమైంది హృదయం. నా మట్టుకు నేను చెప్పగలను, మీ అందరూ కూడా మీరు కూడా చెప్పుకోగలుగుతారు, మీ హృదయాల గురించి మీరు చెప్పగలుగుతారు. కనుక దీన్ని నమ్మడానికి కనుక దీన్ని కడిగేద్దాం శుభ్రంగా. ప్రొఫెసర్లో ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎటు ప్రయాణం చేస్తున్నా, ఎలా ఉన్నా, ఎక్కడున్నా మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి. నిత్య వారికి వారసులు ప్రార్థన చేసుకున్నామండి. సమయం వ్యవసాయంలో అడుగుదాం.